ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహోన్నతుడు, మన రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క అపారమైన కృప ద్వారా మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మెడగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు శక్తి కలిగిన దేవుని వాక్యం విని దేవుని యొక్క ఆత్మ బలముతోను దేవుని యొక్క కృపతో నింపబడి బహుబలముగా నీ ప్రాంతంలో ఒక సాక్షిగా వాడబడాలని కోరుతున్నాను. నేటి మన దైవ సందేశం మోరియా. ఆత్మీయులారా, బైబిల్ గ్రంథంలో అనేకమైన కొండలు, పర్వతాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మన పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చాలా రకాల కొండలు మనకు కనబడతాయి. మనము కొన్ని కొండల కోసం మనం మాట్లాడుకున్నప్పుడు అరారాతు అనే కొండ క్రొత్త జీవితము, రక్షణ, ఆనందానికి గుర్తుగా ఉంది. మోరియా కొండ యెహోవా చూచుకొనును లేదా సమర్పణకు గుర్తుగా ఉంది. గిలాదు కొండ బంధము, సంబంధము, ఆత్మీయ కలయికకు గుర్తుగా ఉంది. సీనాయి కొండ ధర్మశాస్త్రము, దేవుని వాక్యానికి సూచనగా ఉంది. ఈ విధముగా పిస్గా కొండ దేవుని యొక్క రాకడకు గుర్తుగా ఉంది. అదే విధముగా కర్మేలు కొండ ప్రార్థనా జీవితం, బలిపీఠానికి గుర్తుగా ఉంది. ఈ విధముగా తాబోరు కొండ, కల్వరి కొండ, ఒక్కొక్క కొండకు ఒక్కొక్క ఆత్మీయ సాదృశ్యం, ఒక ఆత్మీయ లోతును మనం చూడగలం. అయితే ఆత్మీయులారా, ఆది కాండం 22వ అధ్యాయంలో మోరియా పర్వతము, మోరియా కొండ అనేది మనకు కనబడుతుంది. 21వ అధ్యాయంలో అబ్రహాము ఇంట్లో నుండి హాగరును, ఇస్మాయిల్ను అబ్రహాము ఇంట్లో నుండి పంపించిన తర్వాత దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడడం ప్రారంభమవుతుంది. ఆత్మీయులతో శరీర సంబంధులు ఉన్నంత కాలము దేవుడు మనతో మాట్లాడడు. ఎప్పుడైతే శరీర సంబంధులను మనము దూరం పెడతామో లేదా శరీర సంబంధులకు దూరం అవుతామో ఆత్మదేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 21వ అధ్యాయంలో ఇస్మాయిల్ను, హాగర్ను ఇంట్లో నుండి పంపించిన తర్వాత అబ్రహామును దేవుడు పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మోరియా అన్న పేరునకు యెహోవా చూచుకొనును అని అర్థం, లేదా సమర్పణ అని అర్థం. ఆత్మీయులారా, ఈ మోరియా కొండ యొక్క ఆత్మీయ సుగుణాలను, ఆత్మీయ లోతును మనం ధ్యానించుదాం. దేవుడని యెహోవా మోరియా కొండ, అబ్రహాము, ఇస్సాకు, పనివాడు, గాడిద, 3 దినాలు, గొర్రెపిల్ల, బలిపీఠము, ఇవన్నీ అక్కడ ఇంపార్టెంట్ గా మనకు కనపడతా ఉంటాయి. అయితే ఆత్మీయులారా, ఈ యొక్క మోరియా యొక్క ఆత్మీయ 7 అనుభవాలు మనం ధ్యానించుదాం. వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. మొదటి మాటగా ఆది కాండము 22వ అధ్యాయం 1వ వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము మెసొపొతేమియా దేశంలో విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడు జీవము కలిగిన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై, మహిమగల దేవుడు ప్రత్యక్షమై అబ్రహామును పిలిచెను అని ఉంటుంది. ఆది కాండం 12వ అధ్యాయంలో అబ్రహాము పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ప్రత్యేకంగా జీవించు అని పిలిచి అబ్రహామును దేవుడు దర్శించినాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అబ్రహామును మరోసారి పిలుస్తున్నాడు అబ్రహామా అని. ఎందుకు పిలుస్తున్నాడు అంటే, ఆత్మీయులారా, అబ్రహాముతో ఒక పని జరిగించడానికి పిలుస్తున్నాడు. మొదటి మాటగా మోరియా కొండపైన, మోరియా సన్నివేశంలో మొదటి అనుభవము అబ్రహాము పిలువబడుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు అనేది మనం ధ్యానించుదాం. అబ్రహామును తన దేశం నుండి ప్రత్యేకంగా జీవించడానికి పిలిచాడు.
ఇప్పుడు అబ్రహామును దేవుడు పరిశోధించడానికి పిలుస్తున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆదాము చెట్టు చాటుకున్నప్పుడు ఆదామా ఆదామా అని పిలిచాడు. ఎందుకు? నీతో నేను సహవాసం చేయడానికి ప్రతి చల్లపూట ఏదైనా తోటకొచ్చాను రా అని ఆదామును పిలిస్తే ఆదాము చెట్టు చాటుకున్నాడు. మోషేను పిలిచాడు. మోషే మోషే నువ్వు నిలబడ్డ ఈ స్థలం పరిశుద్ధ స్థలం అని. గిద్యోనును పిలిచాడు. గిద్యోను పిలిచాడు. పరాక్రమం గల బలాఢ్యుడా గిద్యోను రా అని గిద్యోను బలహీనుడైన గిద్యోను దేవుడు పిలిచాడు. శిష్యులందరూ వలలు కడుక్కుంటున్న వాడిని ప్రభు పిలిచాడు. జక్కయ్య చెట్టు మీద ఉంటే జక్కయ్య రా అని నీకు రక్షణ ఇస్తానని పిలిచాడు. బర్తలోమయి గుడ్డివాడు కేకలు వేస్తే బర్తలోమయిని పిలిచాడు, నీకు స్వస్థత ఇస్తారా అని. ఆత్మీయులారా గమనించండి, మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాము. మనము స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాము. మనము ప్రత్యేకముగా ఉండడానికి పిలువబడ్డాము. మనము వారసులుగా ఉండడానికి పిలువబడ్డాము. మనము స్వాస్థ్యము అనుభవించడానికి పిలువబడ్డాము. నీవు నేను చీకటిలో ఉండగా వెలుగులోనికి పిలువబడ్డాము. మరణాంధకారంలో ఉండగా జీవంలోనికి పిలువబడ్డాము. శాపముతో ఉండగా ఆశీర్వాదంలోనికి పిలువబడ్డాము. మనము పిలువబడిన జనాంగం. ఐగుప్తు అనే బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలును కనాను దేశానికి పిలిచినట్టుగా ఈరోజు నిన్ను నన్ను పాప బంధకాలలో, శాప బంధకాలలో, చీకటి బంధకాలలో, శరీర వ్యామోహాలని బంధకాలతో ఉంటుండగా నేను నీకు రక్షణనిస్తానని పిలుస్తున్నాడు, విడుదలనిస్తానని పిలుస్తున్నాడు, నిన్ను బాగు చేస్తాను, నీ బంధకాలు తెంపుతానని పిలుస్తున్నాడు. ఇక్కడ అబ్రహామును పరిశోధించుటకు పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పరీక్షలో నిలబడడానికి, పరీక్షలో అబ్రహామును పరిశోధించడానికి దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు నీకు ఒక పిలుపుంది, సేవ పిలుపుంది. పిలుపును మర్చిపోయావు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఈరోజు. అయితే నీ పిలుపును మరచి, నీ పరిశుద్ధతను మరచి లోకంతో ఉంటున్నావేమో. అబ్రహాము పిలువబడ్డాడు. మొదటి మాట మోరియాలోని మొదటి అనుభవం. రెండోదిగా చూస్తే 22వ అధ్యాయం ఆదికాండం 22:2లో అబ్రహాము సిద్ధపడుట. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము మానసికంగా, ఆత్మీయంగా, భౌతికంగా బలి అర్పించడానికి సిద్ధపడుతున్నాడు. కట్టెలను అతడు, అదే విధముగా గాడిదను, పనివాణ్ణి అన్నిటినీ సిద్ధపరచుకున్నాడు. రెండవ అనుభవం ఆత్మీయులారా, సిద్ధపడుట. దేనికోసం? దేవుడు ఏదైతే నన్ను అడిగినాడో, ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినాడో నా దగ్గర నుండి, దానిని దేవునికి ఇవ్వడానికి, సమర్పించడానికి, బలి అర్పించడానికి అబ్రహాము ఆల్రెడీ అతడు సిద్ధపడ్డాడు. సిద్ధపాటు గల మనసు నీకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేనికోసం సిద్ధపడ్డాడు? నా కుమారుని దేవునికి సమర్పిస్తాను. ఈరోజు సిద్ధపాటు అన్న మనసు, అందులో సమర్పణ కలిగిన మనసు నీకు ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సిద్ధపాటు లేకపోతే నీవు సక్సెస్ కాలేవు. ఒక ఊరికి వెళ్ళాలంటే ఒక రోజు ముందు సిద్ధపడతావు. ఏదన్నా పని జరిగించాలంటే ఒక రోజు ముందు సిద్ధపడతావు. ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రభు నీ కుమారుణ్ణి అర్పించు అన్నప్పుడు అతడు సిద్ధపడి పనివాణ్ణి, గాడిదను, కట్టెలను, నిప్పును, కొడుకును సిద్ధపరచుకున్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు సిద్ధపడాలి దేవుని కోసం, ఆయన పని కోసం, సేవ కోసం, పొలములో పని చేయడానికి కోసం నువ్వు సిద్ధపడాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కుమ్మరి చేతిలో ఒక పాత్రగా వాడబడ్డానికి సిద్ధపడు. దేవుని చేతిలో ఒక బూరగా వాడబడ్డానికి సిద్ధపడు. నశిస్తున్న ప్రజలకు రక్షణ సువార్తను అందించడానికి సిద్ధపడు.
చీకటిలో ఉన్న ప్రజలకు సాక్ష్యం చెప్పడానికి ఒక బలమైన సిలువ సాక్షిగా సిద్ధపడు. రెండవది, అతడు సిద్ధపాటు కలిగి, ఎప్పుడో కట్టెలు కొట్టేసుకున్నాడు, పని ముగించుకున్నాడు, తెల్లవారుతుండగానే కుమారుని పట్టుకొని సిద్ధపాటు సమర్పణ హృదయం కలిగిన వ్యక్తిగా అబ్రహాం ఉన్నాడు. ఆత్మీయులారా, మన పితరుడైన అబ్రహాముకున్న మనస్సు, త్యాగం, సమర్పణ, వైరాగ్యం, తృష్ణ, ఆత్మీయ దాహం నీలో నాలో పరిశుద్ధాత్ముడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. 10 మంది బుద్ధి గలవారు సిద్ధపడ్డారు, కానీ 5 ఎత్తపడ్డారు, 5 విడువబడ్డారు. నీ సిద్ధపాటు చివరి వరకు ఆత్మీయంగా ఉండునుగాక. హల్లెలూయా. 3వ అనుభవము ఆత్మీయులారా గమనించినట్లయితే 22వ అధ్యాయము 3వ వచనంలో, 4వ వచనంలో, 22వ అధ్యాయము 4వ వచనము, మరల 13వ వచనంలో అతడు కన్నులెత్తి చూచెను అని ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. కన్నులెత్తే అనుభవము ఎంత గొప్ప మాట ఆత్మీయులారా. కన్నులెత్తే అనుభవము కలిగి బ్రతకాలి క్రైస్తవుడు. భూ సంబంధమైన మనసు కలిగి, భూ సంబంధమైన ఆలోచన కలిగి కాదు క్రైస్తవుడు బ్రతికేది. పైనున్న వాటిని వెతుకుదాం. అత్యున్నతమైన సింహాసనమైన యేసు ఆసీనుడైన ఆ యొక్క సింహాసనాన్ని చూద్దాం. 3వది కన్నులెత్తిన అనుభవం. మోరియా అనుభవంలో 3వది కన్నులెత్తి చూచుట. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు ఉంటారు భూమి మీద. ఆత్మ సంబంధులు దేవుని చూస్తారు, శరీర సంబంధులు సగం దేవుణ్ణి సగం లోకాన్ని చూస్తారు. ప్రకృతి సంబంధులు తిని తాగి సుఖించాలని పాపాన్ని చూస్తారు. ఈరోజు నువ్వు ఆత్మ సంబంధిగా దేవుని వైపు కన్నులెత్తి చూస్తున్నావా? లోతు వల్లే సగం అటు సగం ఇటు, సగం ఇటు సగం అటు, సగం పాపం సగం పరిశుద్ధతని డబల్ గేమ్, త్రిబుల్ గేమ్ తో అటు ఇటు చూస్తున్నావా? జాగ్రత్త. 3వది ప్రకృతి సంబంధి లోతమ్మ వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు కన్నులెత్తే అనుభవం నీకుందా అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కన్నులెత్తి అతడు పర్వతము పైకి చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిలువబడిన అబ్రహాము, సిద్ధపాటుతో అర్పణను పట్టుకొస్తున్న అబ్రహాము. 3వది కన్నులెత్తిన అబ్రహాము. ప్రైజ్ ద లార్డ్. యెహోషువ కూడా కన్నులెత్తి చూడగా ఆకాశం నుండి దేవుని యొక్క దూత దిగి వచ్చి, సేనాధిపతిని వచ్చి ఉన్నాను, నీ పక్షంలో నిలబడి యుద్ధం చేస్తానని. దావీదు కూడా కన్నులెత్తి దేవుని వైపు చూచిన వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు మనుషులను చూస్తూ, సమస్యలను చూస్తూ, రోగాలను చూస్తూ, అప్పులను చూస్తూ, వ్యక్తులను చూస్తూ నీ ఆత్మీయ యాత్రలో దిగజారిపోతున్నావేమో. నీవు భూ సంబంధివి కాదు, ఆత్మ సంబంధివి. దేవుని వైపు చూడు. ప్రభువా నీవే నా ఆధారమని ఆయన వైపు చూడు. కన్నులెత్తి దేవుని పర్వతము చూస్తున్న అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, 4వ విషయాన్ని చూస్తే అదే 22వ అధ్యాయము 4-5 వచనాల్లో 3 దినములు వారు ప్రయాణం చేసినారు. మోరియా అనుభవంలో 4వ అనుభవము ప్రయాణం అనేది చాలా ప్రాముఖ్యం. ఆత్మీయ ప్రయాణములో కొండకు వెళుతున్నారు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఆత్మీయ యాత్ర అది, సమర్పణ యాత్ర అది, వైరాగ్యము యొక్క యాత్ర అది, దేవునికి అర్పణ చేయడానికి వెళుతున్న యాత్ర అది. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ యాత్రలో ప్రాణ, ఆత్మ, శరీరాన్ని దేవునికి సమర్పించాలి. దేవునికి మనము యోగ్యమైన విధంగా జీవించాలి. ప్రభువే సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. 1 పిలువబడిన అబ్రహాం, 2 సిద్ధపాటు సమర్పణ మనసు కలిగిన అబ్రహాం, 3వది కన్నులెత్తిన అబ్రహాము, 4వదిగా చూస్తే 3 దినములు వారు ప్రయాణం చేసినారు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఆత్మీయ విషయం అండి. ఆలోచించండి. కొన్నిసార్లు ప్రయాణాలలో మన ఆలోచన విధానాలు మారుతాయి. నీ ఆత్మీయ ప్రయాణం బాగుందా? నీ ఆత్మీయ యాత్రలో స్తబ్దతకు గురి అయినావా? నువ్వు యేసుతో నడుస్తున్నావా? లోకంతో నడుస్తున్నావా? నువ్వు యేసుతో నడుస్తున్నావా? ఆచారాలతో నడుస్తున్నావా? నువ్వు ఆత్మీయంగా నడుస్తున్నావా? లోకానుసారంగా నడుస్తున్నావా? నిన్ను వాక్యం నడిపిస్తుందా? పాపం నడిపిస్తుందా? ఆత్మ నడిపిస్తుందా? లేదా అన్య జనులు నడిపిస్తున్నారా? నువ్వు ఎవరితో నడుస్తున్నావు? ఎలా నడుస్తున్నావు? నీ ప్రయాణం ఎలాగుంది? ఎన్నిసార్లు నీ ప్రయాణంలో వెనుకబడ్డావు? ఎన్నిసార్లు జారిపోయావు? ఎన్నిసార్లు పడిపోయావు? ఎన్నిసార్లు పాపం వైపు చూసినావు? ఎన్నిసార్లు పాపానికి నువ్వు అడిక్ట్ అయినావు? నీ ప్రయాణం బాగుందా అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను 30 సంవత్సరాలు అవుతుంది దేవుడితో ప్రయాణం చేస్తున్నాను, 30 సంవత్సరాలు అవుతుంది దేవుడితో నడుస్తున్నానని చెప్తున్నావు. కానీ ఆత్మీయులారా, ఎక్కడైతే నీ ప్రయాణము బడలిక దెబ్బతిందో, ఆగిపోయిందో, స్తబ్దత గురైందో, ఈ రోజు నుండి నీ జర్నీ స్పిరిచువల్ జర్నీగా, ఆత్మీయ యాత్రగా నీ యాత్ర కొనసాగునుగాక. 3 దినముల ప్రయాణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 3 దినాలకు కావలసిన అన్ని కూడా సమకూర్చుకున్నాడు. ఆత్మీయంగా సిద్ధపాటు ఉండాలి. అయితే 3 దినాలు అతడు సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ విషయాన్ని చూస్తే 22వ అధ్యాయము 5వ వచనంలో, గాడిదను పనివాణ్ణి కొండ కింద పెట్టి, గాడిదను పనివాణ్ణి కొండ కింద పెట్టి అబ్రహాము ఇస్సాకు కట్టెలు పట్టుకొని, నిప్పు పట్టుకొని కొండపైకి ఎక్కుతున్నారు. 5వ అనుభవము, మోరియాలోని 5వ అనుభవము, వేరై బ్రతుకుట, ప్రత్యేకంగా బ్రతుకుట. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు వేరైతున్నారు. ఈ పనివాడు శరీర సంబంధమునకు గుర్తు, వానికి దూరమైన. గాడిద వంకర కాళ్ళది, ఆ వంకర జీవితానికి దూరమైన. మన ఆత్మీయ యాత్రలో దేవునికి మనం సమర్పణ చేయాలి అంటే మనలో శరీర క్రియలు చచ్చిపోవాలి, ఆత్మీయంగా జీవించాలి, వంకర బుద్ధి పాతి పెట్టబడాలి, సరళంగా నిలబడాలి. అయితే ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట, శరీర సంబంధులతో కలిసి నువ్వు పనిచేస్తున్నావా? ఆత్మ సంబంధులతో కలిసి పనిచేస్తున్నావా? ఆలోచించు. నీ యొక్క ఆత్మీయ యాత్రలో శరీర సంబంధులు నీతో ఉంటే దేవుడు నీ ద్వారా సంతోషపడడు. నువ్వు ఎప్పుడైతే శరీర సంబంధులకు దూరం అవుతావో, ఆత్మదేవుడు నిన్ను ఆవరించి ఉన్నతమైన మార్గానికి నడిపిస్తాడు. ఇది ఇక్కడ 5వ అనుభవం ఏమిటంటే, వారు వేరైనారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ పనివానికి వేరై, గొర్రెలు మేకలు వేరై జీవిస్తాయి. గుర్తుంచుకోండి. బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు వేరైనారు. వెలుగు చీకటి వేరైతుంది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో వేరైనావా? లోకం నుండి, ఆచారాలలో నుండి వేరైనావా? అలవాట్లలో నుండి వేరైనావా? మనం ప్రత్యేకమైన ప్రజాంగం, నిబంధన జనులం, నిరీక్షణ ఘనులం. మన ఆత్మీయ జీవితంలో వేరై బ్రతుకుదుముగాక. ప్రైజ్ ద లార్డ్. ఇంకా వేరై బ్రతకలేని జీవితంలో నీవు ఉంటే, నా ప్రభువా, నా దేవా, వేరై నేను బ్రతకాలని నిర్ణయం తీసుకో. ప్రభువే సూటిగా హల్లెలూయా నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5వది, వేరై మ్రొక్కుబడి చేసి మేము యెహోవాకు మ్రొక్కి మరలా తిరిగి వస్తాం. ఎంత ఆత్మీయ విషయం అండి. మేము మరలా వస్తాము, కొండ కిందనే మీరు ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేరైనారు ఆత్మీయంగా. 5వ అనుభవం, వేరై బ్రతకడం నేర్చుకోవాలి. వేరైన వీరు ఏం చెప్తున్నారంటే, మేము మరలా వస్తాము అని అబ్రాహాము విశ్వాసపు మాటలు, తీవ్రమైన విశ్వాసంతో కూడిన మాట పలుకుతున్నాడు.
6వ అనుభవం ఏమిటి? విశ్వాసపు మాటలు నీ నోటితో పలుకు. నేను చనిపోతాను, నాకు ఆరోగ్యం బాగలేదు, నేను ఎదగలేను, నేను ఫలించలేను, నేను వివాహం నాకు కాదు, నేను ఇల్లు కట్టలేను, నేను దీవించబడలేనని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ, శాపగ్రస్తమైన మాటలు మాట్లాడుతూ బ్రతుకుతున్నావేమో. నీవు ధనహీనుడు అయితే ధనవంతుడు అని మాట్లాడు, బలహీనుడు అయితే బలవంతుడు అని మాట్లాడు, నువ్వు రోగివైతే నేను స్వస్థత పొందుకున్నానని మాట్లాడు. నీ ఆత్మీయ యాత్రలో నువ్వెప్పుడు చూసినా లేదు, కాదు, నిజమా, అవునా, నమ్మాలా, జరుగుతుందని ఇలాంటి బ్యాడ్ వర్డ్స్, పనికిరాని మాటలు మాట్లాడుతూ నీ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావేమో. ఈ రోజు నువ్వు విశ్వాసపు మాటలు మాట్లాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, శూన్యంలో సమస్తము చేసే ప్రభు వైపు చూస్తూ మాట్లాడు. హల్లెలూయా. దావీదు గొల్యాతును చూచి విజయాన్ని పలికినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధముగా నువ్వు విశ్వాసాన్ని పలుకుదువు గాక. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అక్కడ 6వ అనుభవము, అబ్రహాము ఇస్సాకులు కొండపైన మాట్లాడుతున్నప్పుడు అబ్రహాముతో ఇస్సాకు అడుగుతున్నాడు, అయ్యా డాడీ, మరి కట్టెలు నిప్పున్నాయి, గొర్రెపిల్ల ఏది అంటే, యెహోవా చూచుకొనును, దేవుడు నన్ను చూస్తున్నాడు అని విశ్వాసాన్ని మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయ యాత్రలో 6వ అనుభవం ఏమిటి అంటే, నువ్వు విశ్వాసముతో మాట్లాడు. లేని వాటిని ఉన్నట్టుగా మాట్లాడు, పొందని వాటిని పొందుకున్నట్టుగా మాట్లాడు. ఈరోజు నీ మాట విధానం మారాలని ప్రభు చెప్తున్నాడు. నువ్వు విశ్వాసంతో మాట్లాడినప్పుడు ప్రభు నీ పక్షంలో కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది 6వ అనుభవం. ఈరోజు ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ అనుభవంలో ఉన్నావు అని ఆత్మదేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసాన్ని మాట్లాడుతున్నావా, లేదా నీ ఆత్మీయ యాత్రలో ఓటమి మాటలు మాట్లాడుతున్నావా? బలహీనమైన మాటలు, అంతేకాదు అవిశ్వాసపు మాటలు, అంతేకాదు నీ ఆత్మీయ జీవితంలో ఫలింపు లేని మాటలు మాట్లాడుతున్నావేమో. పనివానికి మరలా వస్తామని చెప్పాడు, ఇక్కడ గొర్రెపిల్లేది నాన్న అంటే యెహోవా చూచుకొనును. అలాంటి విశ్వాసపు మాటలతో దేవుని సన్నిధిలో ఒక బలమైన వ్యక్తిగా బ్రతుకుదువుగాక. హల్లెలూయా. 6వ అనుభవం. 7వ అనుభవం ఆత్మీయులారా, 22వ అధ్యాయంలో 7, 8, 9 వచనాల్లో బలిపీఠము కట్టే అనుభవం ఉండాలి. బలిపీఠం అంటే సమర్పణ యాగం. నీ ప్రాణ, ఆత్మ, శరీరాన్ని దేవునికి సమర్పించు. బలిపీఠం నీ హృదయానికి సాదృశ్యం. బలిపీఠం నీ ఆత్మ జీవితానికి సాదృశ్యం. బలిపీఠం నీ ప్రార్థన జీవితానికి సాదృశ్యం. బలిపీఠం నీ ఆరాధన జీవితానికి సాదృశ్యం. నీ బలిపీఠం కూలిపోయినట్టుగా, చెదిరిపోయినట్టుగా, పడిపోయినట్టుగా నీ ఆత్మీయ బలిపీఠం ఉంటే ఈరోజు నీ ఆత్మీయ బలిపీఠాన్ని తిరిగి కట్టుకో. కూలిపోయిన స్థితిలో నీ బలిపీఠం ఉన్నదేమో. ప్రభువా, నా బలిపీఠాన్ని కట్టు ప్రభువా అని నువ్వు అడుగు. అబ్రహాము, ఇస్సాకు బలిపీఠాన్ని కడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమర్పణ బలిపీఠము. దేవుని బిడ్డ, నీ జీవితాన్ని సమర్పించి వాక్యం వింటుండగా, నీ హృదయాన్ని సమర్పించుకో. ఈ వాక్యం వింటుండగా నిన్ను నీవు సమర్పించుకో. సేవకై సమర్పించుకో, పాడడానికి సమర్పించుకో, ప్రార్థించడానికి సమర్పించుకో, ప్రకటించడానికి సమర్పించుకో, పరిచర్య చేయడానికి సమర్పించుకో. సమర్పణ కలిగిన బ్రతుకు నువ్వు బ్రతుకుదువుగాక. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. సమర్పణ బలిపీఠం. హల్లెలూయా. దేవునికి తన కుమారుని ఇవ్వడానికి బలిపీఠం కడుతున్నాడు. ఈరోజు నన్ను ప్రభు అడుగుతున్నాడు, నువ్వేమి ఇచ్చినావు ఆయనకని అడుగుతున్నాడు. ఆయన నీ కోసం ప్రాణం ఇచ్చాడు. నీవు ఆయన కోసం ఏమిస్తున్నావు? నీ హృదయాన్ని ఇస్తున్నావా? నీ సమయాన్ని ఇస్తున్నావా? నీ యొక్క తలాంతులను ఇస్తున్నావా? నువ్వు ఎలా ఉన్నావు అని ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు.
ఈరోజు నిన్ను నీవు సమర్పించుకో. నీ బలిపీఠం ఒకవేళ చెదిరిపోయిన స్థితిలో ఉంటే ప్రభా ఈరోజు సమర్పణ బలిపీఠం కట్టుకునే భాగ్యం దయచేయి. ప్రార్థన ఆత్మ బలిపీఠం కట్టాలి నాయన. నా బలిపీఠం నిత్యం మండాలి ప్రభువా. ఆ బలిపీఠము చక్కగా కట్టబడాలి ప్రభువా. అహరోనులు యాజకులు బలిపీఠమే నిత్యము నిప్పు వేసి మండించినట్టుగా చల్లారిపోతున్న నా బలిపీఠాన్ని మండించు ప్రభువా. ప్రార్థన అనే బలిపీఠము చల్లారింది ప్రభువా. సమర్పణ అనే బలిపీఠం చల్లారింది ప్రభువా. సాక్ష్యం అనే బలిపీఠము చల్లారింది ప్రభువా. ఒక నూతనమైన వైరాగ్యము కలిగి నిలబడి మరలా నేను బలిపీఠము కట్టుకొనుటకు నన్ను బలపరచు ప్రభువా. చెదిరిపోయిన హృదయముతో ఉన్న, కృంగిన మనసుతో ఉన్న సాక్ష్యం ఒకవైపు దెబ్బతిన్నది, ఆత్మీయంగా జారిపోయిన, మలినమైపోయిన కానీ ఒక అవకాశం నాకు ఇవ్వు నాయన. మరలా నేను బలిపీఠం కట్టుకుంటా ప్రభువా. ఆ బలిపీఠం మీద నాయనా నీ యొక్క అగ్ని దిగాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో తిరిగి బలిపీఠం కట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంకెంత కాలం చల్లారిపోయినట్టు బ్రతుకుతావు, నామకార్థంగా బ్రతుకుతావు. నీ ఆత్మీయ జీవితంలో ఇప్పటి వరకు ఇంకా లోకం వైపు చూస్తూ బ్రతుకుతున్నావేమో, నిన్ను నువ్వు సరి చేసుకో. ఎప్పుడైతే బలిపీఠం కట్టి అబ్రహాం ఇస్సాకును కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టి కత్తి పైకి లేపేగా అబ్రహాముతో దేవుని స్వరం వినబడుతుంది. అబ్రహామా అబ్రహామా, నీకు ఉన్న ఒక్కడైన కుమార్ని నాకు ఇచ్చుటకు వెనుదిరగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాములను తీవ్రతది, సమర్పణది, ఆత్మీయతది. దేవునికి నువ్వు ఏదిస్తున్నావు, ఏమిస్తున్నావు, ఎంత ఇస్తున్నావు, ఎలా ఇస్తున్నావు ఆలోచన చేసుకో ఒకసారి. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, ఇదిగో నా కోసం నిలబడమని నిన్ను అడుగుతున్నాడే. నువ్వు నిలబడుతున్నావా? ఆలోచించు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఒక్కడైన కుమారుని ఇచ్చినట్టు వెనుదిరగలేదు కనుక ఇదిగో నేను ఆకాశపు నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నేను ఆశీర్వదించబోతున్నానన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని వైపు చూస్తూ బలి అర్పిస్తుండగా అబ్రహాము వెనుకాల ముళ్ళ పొదల్లో నుండి ఒక పొట్టేలు బయటకు వస్తుంది. నువ్వు దేవుని వైపు చూడు. దేవునికి స్తోత్రం. అద్భుతాలు నీ వెంబడి వస్తాయి. నువ్వు అద్భుతం వైపు చూడకు, స్వస్థత వైపు చూడకు, సూచక్రియ వైపు చూడకు, ప్రవచనం వైపు, దర్శనాల వైపు అటు కాదు నువ్వు చూచేది. దేవుని ఎప్పుడైతే చూస్తావో నీ వెనకాల దేవుని కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. అబ్రహాము దిక్కులు చూడలే, కత్తి లేపి సమర్పించడానికి పూనుకున్నప్పుడు వెనుక నుండి ఒక అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ అద్భుతం నీ ప్రక్కకే ఉంది, నీ ఆశ్చర్యం నీ ప్రక్కకే ఉంది. దేవుడు అద్భుతంగా నేను ఆశీర్వదించబోతున్నాడు. ఆ విధముగా మోరియా కొండ మీద సమర్పించి వారు కిందికి వచ్చినారు. ఆత్మీయులారా, ఈరోజు మోరియా కొండ అనే అనుభవం నీకుందా? కొండ కింద బ్రతుకుతున్నావా? కొండ మీద బ్రతుకుతున్నావా? లోకముతో బ్రతుకుతున్నావా? దేవునితో బ్రతుకుతున్నావా? వేరే బ్రతుకుతున్నావా? పాపములో బ్రతుకుతున్నావా? సమర్పణ కలిగి బ్రతుకుతున్నావా? చల్లారిపోయి బ్రతుకుతున్నావా? పిలుపును మరచి బ్రతుకుతున్నావా? పిలుపులో బ్రతుకుతున్నావా? అర్పిస్తూ బ్రతుకుతున్నావా? ఆరిపోయి జీవిస్తున్నావా? సిద్ధపాటుతో బ్రతుకుతున్నావా? లేదా సిద్ధపాటు మరచి చీకటిలో బ్రతుకుతున్నావా? వేరే బ్రతుకుతున్నావా? లేకపోతే నువ్వు లోకంలో కలిసిపోయి బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఈరోజు నీ బలిపీఠం కట్టుకో. హల్లెలూయా. ఆ విధంగా అబ్రహాము దేవుని సంతోషపరిచినట్టుగా, అబ్రహాము విశ్వాస పరీక్షలు 100% గెలిచి దేవుని నామాన్ని ఘనపరిచినట్టుగా అబ్రహాము లాంటి ఆత్మీయ జీవితాన్ని జీవించుదా. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని కట్టి ఫలింపజేసి ఆత్మీయ వైరాగ్యమాల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం విన్న తర్వాత చక్కటి కామెంట్ పెట్టండి. ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఈ వాక్యం ద్వారా బలపరచబడాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్.